శాంతి సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము ఏకాంతములోకి వెళ్లి లోతైన చింతన చేయాలి. ఈ భాగ్యము తయారు చేసుకునే రోజులు ఈశ్వరీయ సంతోషం యొక్క రోజులు ఇంకెప్పుడూ తిరిగి రావు. ఈ గడియలు గుర్తొస్తూ ఉంటాయి, ఈ క్షణములు గుర్తొస్తూ ఉంటాయి. మేము భగవంతుడిని కలిసేవారము, అతడు స్వయంగా మాకు ప్రేమగా పాలన ఇచ్చారు, వరదానములని ఇచ్చారు. ఏ విధంగా మనము సంగమయుగ సుందర సమయము గడిపాము అనేది గుర్తొస్తూ ఉంటుంది. అందరూ ఆలోచించండి, తన సంగమయుగ ఈ అమూల్య కాలమును ఎలా గడుపుతున్నాము? ఈశ్వరీయ మిలనములోనా, లేక మనుషులతో మాట్లాడుతూనా? ఈశ్వరీయ సుఖము పొందుటలోనా, లేక ప్రాపంచిక తృష్ణల వెనుక పరిగెత్తడములో గడుపుతున్నామా? వ్యర్థ చింతనలోనా, లేక బాబా యొక్క ఛత్ర ఛాయ అనే సర్వశ్రేష్ఠ అనుభవంలో గడుపుతున్నామా? కాలము వ్యర్థపరుస్తున్నామా, లేక ప్రతి క్షణము తన శ్రేష్ఠ భాగ్యము తయారు చేసుకుంటూ గడుపుతున్నామా? గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ అమూల్య సమయమును సఫలం చేసుకుంటారో, ఎవరైతే స్వయమును సర్వ ఖజానాలతో నింపుకుంటారో వారే భగవంతునికి ఉపయోగపడతారు. వారి చేతనే ఈ ప్రపంచమునకు మహనీయ సేవ జరుగుతుంది. కావున మనము అందరము ఒక మహాన్ సేవ కోసము స్వయమును సిద్ధం చేసుకోవాలి. మనము దృష్టి ద్వారా అందరి సేవ చేస్తాము, వైబ్రేషన్స్ ద్వారా అందరికీ సేవ చేస్తాము. 2 మధురమైన మాటలు మాట్లాడి ఇతరులకి వరదానముల ప్రాప్తిని అనుభవం చేయిస్తాము. ఇటువంటి సుందర కాలము మన ద్వారము వద్దకి రానున్నది. అనేక దాహంతో ఉన్న ఆత్మలు, తపిస్తున్న ఆత్మలు, అశాంత దుఃఖీ ఆత్మలు మన వద్దకి వస్తారు. గుర్తుపెట్టుకోవాలి, మన ద్వారము నుండి ఎవ్వరూ ఖాళీగా తిరిగి వెళ్ళకూడదు, నిరాశగా ఎవ్వరూ తిరిగి వెళ్ళకూడదు. మన ద్వారము నుండి అందరూ సంతృప్తి చెంది వెళ్ళాలి. ఎవరు ఏ కామన భావనతో మన ద్వారము వద్దకి వస్తారో వారికి అదే ప్రాప్తించాలి. ఈ విధమైన యోగశక్తి, పవిత్రతా శక్తి, ఇటువంటి మహాశక్తిని మనము స్వయములో ధారణ చేయాలి. ఆలోచించండి, ఎవరైనా దాహముతో ఉన్నవారు మన వద్దకి వస్తే మన ద్వారములో నిలచి ఉండి, నాకు 1 గ్లాసు నీరు ఇవ్వండి, నేను చచ్చిపోతున్నాను అంటూ ఉంటే, ఆ సమయంలో మనము నీటిని ఇవ్వకపోతే, మన ద్వారము వద్దనే వారు శ్వాస వదిలేస్తే మన భావనలు ఎలా ఉంటాయి? ఎవరి జీవితమునైనా రక్షిస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అదేవిధంగా అనేక సార్లు మన ముందు ఈ పరిస్థితి రానున్నది. తపిస్తున్న అనేక మంది ఆత్మలు మన ద్వారము వద్దకి వస్తారు. దృష్టిని ఇవ్వండి, మా కష్టమును హరించండి, మాపై విఘ్నముల పర్వతాలు ఉన్నాయి, మా విఘ్నములు హరించండి అని అడుగుతారు. ఆలోచించండి, వారికి మనము సహాయము చేయలేకపోతే మన మనోదశ ఎలా ఉంటుంది? ఎంత నిరాశ ఉంటుంది. భగవంతుడు భాగ్యమును పంచుతూ ఉన్నప్పుడు జాగరూకతతో ఉంటే బాగుండేదేమో. సర్వ ఖజానాలని ఇస్తూ ఉన్నప్పుడు మనము కూడా బుద్ధి అనే జోలిని వ్యర్థము లేకుండా ఖాళీ చేసుకుని ఖజానాలు నింపుకుంటే బాగుండేదేమో. భగవంతుడు తన శక్తులని, వరదానములని ఇస్తూ ఉంటే మనము ఏకాగ్ర చిత్తులుగా ఉంటే బాగుండేదేమో. ఇలా ఆలోచన కలుగుతుంది. చాలా సుందర కాలము గడుస్తూ ఉన్నది. ప్రపంచములో ఎవరైతే సమయమునకు ప్రాధాన్యత ఇస్తారో వారు మహనీయంగా అవుతారు, భగవంతునికి ఉపయోగపడేవారుగా అవుతారు. 4 యుగాల్లోనూ హీరో పాత్రధారిగా అవుతారు. వారు విశ్వ చరిత్రలో రకరకాల సమయములలో మహనీయ కార్యములు చేసేవారుగా, ప్రసిద్ధ వ్యక్తులుగా తయారవుతారు. ఇటువంటి సుందర భాగ్యము తయారు చేసుకునే కాలము ఇదే.
మరి ఈ క్షణములను ఎలా గడుపుతున్నాము ఆలోచించండి. ఈ రోజంతా ఇదే చింతనలో గడుపుదాము. అభ్యాసం చేద్దాము. నేను పవిత్రత యొక్క ఫరిస్తాను. నేను పవిత్రతా సూర్యుడను. నా అంగము నుండి రంగురంగుల కిరణములు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను సంపూర్ణ ఫరిస్తాగా అవ్వాలి. తన సంపూర్ణ ఫరిస్తా రూపమును ఎదురుగా చూద్దాము. పదే పదే ఆ రూపము తనలో ఇమిడిపోతున్నట్టుగా అనుభవం చేద్దాము. అభ్యాసం చేయాలి. నా ఎదురుగా నా ఫరిస్తా స్వరూపము ఉన్నది. అది నెమ్మదిగా నడుచుకుంటూ నా వైపు వస్తూ ఉన్నది మరియు నాలో ఇమిడిపోతూ ఉన్నది. నేనే సంపూర్ణ ఫరిస్తాగా అయ్యాను. ఓం శాంతి.